ఆత్మ యొక్క ప్రయాణం 5 దశల్లో జరుగుతుంది. అసలు ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాను. ఒక పూర్ణాత్మ ఏం చేస్తుందంటే ఆత్మను సృష్టిస్తుంది, ఒక తల్లి బిడ్డని సృష్టించినట్టు. ఓకే, పూర్ణాత్మ ఒక అంశాత్మను సృష్టిస్తుంది. అంశాత్మే మనం, అంటే మనం ఎవరు ఇప్పుడు ఆత్మ పదార్థాలం. ఆత్మని మనం ఏం చేస్తామంటే పైన ఉంటాం. పైన అంటే ఒకానొక లోకం, ఒక లోకంలో ఉంటాం. ఆ లోకం పేరు మహాకారణ లోకం. ఏంటి దాని పేరు? మహాకారణ లోకంలో మనం ఉంటాం. ఆ మహాకారణ లోకంలో ఉండి అక్కడే ఉంటే ఏం నేర్చుకోం కదా. నువ్వు ఇక్కడే ఉంటే ఏం నేర్చుకుంటావు? అనుభవాలు పొందు అని చెప్తుంది. అప్పుడు మనలో నుంచి ఒక చిన్న జీవుణ్ణి తీసి, జీవాత్మను తీసి కిందకు పంపిస్తాం, దేహంలోకి పంపిస్తాం. ఓకే, ఆ విధంగా జన్మ పరంపర ప్రారంభమవుతుంది. ఇలా మొట్టమొదటిగా జీవం వెళ్ళే మొట్టమొదటి ప్లేస్లు ఏంటంటే జలము. ఓకే, మనం ఫస్ట్ జన్మ ఏంటి? జలం, వాటర్. మనం ఒకప్పుడు వాటర్, నువ్వు ఒక నీటి బిందువి. ఇప్పుడు వాటర్లో కూడా సోల్ ఉంటుంది, అయితే అది గ్రూప్ సోల్స్ అనమాట. 1,00,000 చినుకులు కలిపి ఒక సోలు అట్లా ఉంటుంది అనమాట. సో తర్వాత వాటర్లో అది దూకటము, ఎగరడము, చినుకు చినుకుగా మారడము, వర్షంగా మారడము, మళ్ళీ ఆవిరవ్వడము, మళ్ళీ దూకటము అన్నీ నేర్చుకుంటుంది. చినుకు చినుకు నేర్చుకోదా? ఆకాశం నుంచి పడేటప్పుడు భయపడుతూ పడుతుంది, కింద పడ్డాక అన్ని చినుకులతో కలుస్తుంది. తర్వాత ప్రవహించేటప్పుడు ప్రవహిస్తుంది, మళ్ళీ ఆగేటప్పుడు ఆగుతుంది, మళ్ళీ నదిలోకి వెళ్ళినప్పుడు వెళ్తుంది, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళినప్పుడు వెళ్తుంది, మళ్ళీ ఆవిరేటప్పుడు ఆవిరవుతుంది. అన్ని నేర్చుకుంటుంది, లెర్నింగ్. ఓకే, తర్వాత శిలల్లోకి వెళ్తుంది. అటు ఇటుగా కొన్ని ముందు శిలలుగా వస్తుంది, తర్వాత జలాలుగా వస్తుంది అనమాట. జలం, శిలలు అంటే రాయి, స్టోన్గా వస్తావు. తర్వాత జన్మ స్టోన్గా వస్తావు. ఆత్మ స్టోన్గా జన్మ తీసుకుంటుంది. మీరు కొన్ని కొండలు పెరుగుతుంటాయి చూసారా? అంటే అర్థం ఏంటది? దానిలో ప్రాణం ఉంది, రాయిలో ప్రాణం ఉంటుంది. ఇప్పుడు పగిలిపోయిన రాయి ఉంది కదా, అందులో ఉండదు, కొండలోనే ప్రాణం ఉంటుంది. అది స్టోన్ అనమాట. అందుకే మీకు కొన్ని పెరుగుతూ ఉంటాయి అలా అలా అలా. మీ చిన్నప్పుడు శ్రీశైలం వెళ్ళారా? శ్రీశైలం నందీశ్వరుని చూసారా? ఎంత ఉన్నాడు? ఇప్పుడు నందీశ్వరుని చూడండి ఎంత ఉన్నాడు. ఒకప్పుడు ప్రదక్షిణ చేయడానికి ప్లేస్ ఉండేది, ఇప్పుడు ప్లేస్ లేదు. నంది పెరిగింది. అది ప్రాణం ఉన్న స్టోన్ అనమాట. మరి దాని ప్రాణం ఎక్కడుంది? దానికి గుండెకాయ ఉంటుందా? దానికి రక్తనాళాలు ఉంటాయి, దానికి కూడా మూతి ముక్కు ఉంటుంది అంటే ఉండవు. అదొక కాన్షియస్నెస్, జడ పదార్థం అనమాట. అది కూడా జన్మ అయిపోయిన తర్వాత మరి రాయికి మరణం ఎప్పుడు? నీటికి మరణం ఆవిరి, రాయికి మరణం ఇసుకే కదా. రాయి ఏమవుతుంది? పిండి పిండి అయిపోతుంది. మరణించిన కొండలు చూడాలంటే మీరు కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని పెలుసులుగా ఊడిపోతుంటాయి. అది దాని యొక్క డెప్త్ అనమాట. అలాగే ఎన్నో కొండలు పూర్తి చేసుకుని శిలాజలంలో నుంచి వృక్షరాజ్యంలోకి వస్తుంది. వృక్షరాజ్యంలోకి వచ్చినప్పుడు ఆత్మ నెమ్మదిగా వికాసం చెందుతూ ఉంటుంది. అందులో వృక్షరాజ్యంలో అనేక వృక్షాల్లో జన్మ పూర్తి చేసుకొని నెమ్మదిగా చెలించడం మొదలు పెడుతుంది. వృక్షం చెల్లిస్తుంది తెలుసా? నడిచే వృక్షాలు ఉన్నాయి, మీకు తెలుసా? వృక్షం కూడా నడుస్తుంది. ఇక్కడ వృక్షం ఉందనుకో, దాని కింద ఏర్లు ఉంటాయి, అలా నడుచుకుంటూ వెళ్తుంటుంది. ఆ వృక్షాలు కూడా ఉన్నాయి. మీరు యూట్యూబ్లో కొట్టండి, వస్తాయి. ఇప్పుడు అదృష్టం ఏంటంటే గూగుల్లో అన్నీ ఉన్నాయి, గూగుల్లో లేదంటూ లేదు. ఓకే, సో వృక్షరాజ్యంలో కూడా జన్మ అయిపోతుంది. ఎంతసేపు ఇలాగే నుంచొని ఉంటాను, అలా కాదు, కొంచెం పరిగెట్టాలి. అది కొద్దిగా ఆ కుందేలు చూడు ఎలా పరిగెడుతుందో, ఆ కాకి చూడు ఎలా ఎగురుతుందో అని ఇన్స్పైర్ అయిపోతుంది కదా. అప్పుడు నెక్స్ట్ ఆత్మ జంతురాజ్యంలోకి వస్తుంది, పక్షి రాజ్యంలోకి వస్తుంది, జంతురాజ్యంలోకి వస్తుంది. అనగా కొన్నిసార్లు జంతురాజ్యం నుంచి మానవ రాజ్యంలోకి రాకుండా వేరే ఏంజల్స్కి వెళ్ళిపోతాయి. అది వేరే స్టోరీ. అది అయిపోయిన తర్వాత ఈ జంతువులు మానవులను గమనిస్తుంటాయి. ఒక వీధి కుక్క ఉంది, మూలం పడుకుంటుంది. మీరు దర్జాగా ఇంట్లో సోఫాలో కూడుకొని టీవీ చూస్తూ ఉంటారు. దానికి ఏమనిపిస్తుంది? ఏం లైఫ్ ఇది, నెక్స్ట్ జన్మ అంటే అది ఆకర్షించదా ఒక జంతువును? అందుకే జంతువులను ప్రేమగా ఎందుకు చూడాలంటే వాటి తర్వాత జన్మకి మనం వెల్కమ్ చెప్పాలి. మీరు వాటిని చిత్కరించడం, కొట్టడం చేశారనుకుని అసహ్యం పెరుగుతుంది. మానవ జన్మ వచ్చి చండాలం జన్మ అనుకుంటాయి. అందుకని ఆ జంతువులకు తెలియకుండానే ఒక ఆకర్షణ వచ్చి నెమ్మదిగా మానవ జన్మలోకి వస్తాయి. మానవ జన్మ నుంచి మనం ముందుకెళ్దాం. మానవ జన్మలో మొట్టమొదటిగా వాడు ఒక్కొక్కసారి మచ్చిక జంతువులు ఏముంటాయి? మచ్చిక జంతువులు అంటే మానవులతో కలిసి జీవించే జంతువులు ఏవి? ఆవు, కుక్క, పిల్లి అలాంటివి. మృగాలు కలిసి ఉండవు. సింహము, లేకపోతే తోడేలు, ఎలుగుబంటి మానవులతో కలిసి ఉండవు. అవి
అంటే అవి మానవ జాతిలో జంతు రాజ్యంలోకి వచ్చిన జూనియర్ సోల్స్. తర్వాత మానవులకు మచ్చిగా జంతువులుగా వచ్చి అనేక జన్మలు, ఇప్పుడు నేను ఒక జన్మలో అయిపోవట్లేదు, 500 జన్మలు మినిమం ఉంటుంది. ఒక్కొక్క జన్మలో 500 జన్మలు ఆత్మ తీసుకొని వస్తుంది. ముందు శిలల్లో, తర్వాత జలంలో, తర్వాత వృక్షాల్లో, తర్వాత జంతువుల్లో, తర్వాత పక్షుల్లో, ఇలాగ అన్ని పూర్తి చేసి మానవ రాజ్యంలోకి ఎంటర్ అవుతాయి. మ్యాక్సిమం మానవుడుగా ఉండడానికి ఈ జంతువుకు అర్హత ఉంది అన్నప్పుడే ఇస్తారు. ఓకే, కొంతమంది మృగదశ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తారు, అందుకే వాళ్ళు మృగాల్లో ప్రవర్తిస్తుంటారు. ఎందుకు? కొంతమంది దారుణంగా బిహేవ్ చేస్తారు, కొడతారు, హింసిస్తారు, చంపుతారు, రేపులు చేస్తారు, మర్డర్లు చేస్తారు, మృగాల్లాగా ఉంటారు. చూడండి వాళ్ళ తిండి. కొంతమంది మానవులు మృగాల్లాగా ఉంటారు, అక్కడక్కడ కనిపిస్తుంటారు, మురికెత్తిపోయి ఉంటారు, మృగలాగే మాట్లాడతారు, మృగంలాగే మీద పడతారు. ఎందుకంటే వాళ్ళు మృగదశ నుంచి వచ్చాడు పాపం, ఆ లక్షణాలు అవి. వాడేం చేస్తాడు? వాడితో ఉండడం మీ కర్మ. వాడి నుంచి అంటే మృగంలా ఉండే మానవుడిని ఎలా డీల్ చేయాలన్నది నువ్వు నేర్చుకోవడానికి వచ్చావు. ఏమో ఉంటాయి, లింక్స్ ఉంటాయి. అలాగా మానవ జన్మలోకి వచ్చాక ఫస్ట్ జన్మ, మానవ జన్మలో శైశవాత్మ. ఏ ఆత్మది? శైశవాత్మ. రాసుకోండి, శైశవాత్మ అంటారు దాన్ని. మొట్టమొదటిగా మానవ జన్మలోకి వచ్చిన ఆత్మ పేరేంటి? శైశవము. అంటే పసిబిడ్డ, పొత్తిళ్ళలో ఉన్న బిడ్డ అనమాట. వాటి దానికి ఏమో తెలుసా? తెలీదు. అందుకే పిచ్చి మాటలు మాట్లాడతా, పిచ్చి పనులు చేస్తా, చంపుతా, చంపించుకుంటా, తింటా, బతుకుతా, అలా బతికేస్తారు. అలా 500 జన్మలు గడిచిపోతాయి. 500 జన్మలు గడిచాక మానవుడిగా వచ్చాక 500 జన్మలు అంటే పురోగమనే, కిందకు ఉండదు. ఏదన్నా రేరు కేసు ఉంటే ఉంటుంది. అలా ముందుకెళ్తూ శైశవాత్మ కాస్త నెమ్మదిగా బాల్యాత్మలో వస్తాడు. బాల్యాత్మలో కొంచెం బెటర్, కొద్దిగా దైవం అంటే ఏంటి, ఇదేంటి, అదేంటి, మంచి ఏంటి, చెడ్డ ఏంటి అని తెలుసుకొని భక్తి మార్గంలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ పూర్తిగా శైశవాత్మ నాస్తికుడు, ఇంకా అసలు ఏం చేయడు. తినడం, తాగడం, సంపడం, సావడం, అవి తప్ప ఇంకోటి ఏం ఉండవు. మృగంలాగే ప్రవర్తిస్తారు. అది శైశవాత్మ దశ. అందుకని మీ చుట్టూ ఉండేవాళ్ళు ఓహో వీడు శైశవంగాడా అనుకోవాలి మీరు, అంతే తప్ప ఆయన తప్పు పట్టకూడదు. అదే చిన్నపిల్లని తప్పు పడతావు నువ్వు? మీకు పిల్లలు ఉన్నారా? ఎంత వయసు? 12 years, 10 years పాప. అది పిచ్చి పనులు చేసింది అనుకో, ఏదో పాల్గొట్టినో లేకపోతే అక్కడ పాస్ పోయడం, అలాంటి చిన్న పనులు, పిచ్చి పనులు చేస్తారు పిల్లలు. మీరు కొడతారా? ఏమంటారు? చిన్నపిల్ల కదండి, వాళ్ళకేం తెలుస్తుంది పాపం అంటారా? అలా అనుకోవాలి. నీ మొగుడు నేను అర్థం చేసుకొని తిడుతున్నాడు అనుకో, అప్పుడు ఏమనుకోవాలి? ఓహో వీడు శైశవం కాడా అనుకోవాలి, అంతే. అందుకనే నన్ను ఇంత మాట అన్నాడు అంటే ఇంకేం చెప్తాం. శైశవం వాళ్ళు అంతే, వాళ్ళు అర్థం చేసుకోరు. గుర్తుపెట్టుకోండి, శైశవం యొక్క లక్షణాలు అర్థం చేసుకోలేరు, ఏమీ తెలియదు, అజ్ఞానంలో ఉంటారు. మూర్ఖులకి హెడ్, మురగశకామండలు అనమాట. వాడు తెలియదు, వాడికి నువ్వు ఎంత చెప్పినాడు బొరక ఎక్స్ అవ్వదు. ఇప్పుడు నువ్వు పిల్లలకి ఎన్నిసార్లు చెప్పావు, స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పెట్టాలి, పెన్సిల్ ఇక్కడ పెట్టాలి, సాక్సులు ఇప్పాలి, స్నానం చేయాలి, ఫస్ట్ ఎన్నిసార్లు చెప్పావు? ఏమైనా చేశారా? మీరు మీ కంఠశ్వాస తప్ప ఎందుకు చేయరు అంటే వాళ్ళకి అర్థం కాదు. నువ్వు బ్రెయిన్లో మేకు కొట్టినా అర్థం కాదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ స్థితి కదా అది. అదే పెద్ద పిల్లకి చెప్పక్కర్లా, అర్థమైందా? అలాగా ఎవరైతే మూర్ఖత్వంలో ఉన్నారో, అజ్ఞానంలో ఉన్నారో, పిచ్చి పనులు చేస్తున్నారో, జంతు బలులు, తర్వాత పక్కవాడిని తిట్టడం, లేకపోతే దోచుకోవటం, అట్టు వాళ్ళు శైశవం వాళ్ళు అంతే. వాడు తర్వాత జన్మలో మారతాడు, మీ పని చెప్పడమే అంతే. తర్వాత జన్మల్లో ఇప్పుడు కొంచెం ఎదిగాడు, భక్తి అంటాడు, అందరూ బాగుండాలి, దేవుడు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇది సేవ చేస్తుంటాడు, అన్నదానాలు అంటాడు, ఇది మంచి పనులు చేస్తుంటారు. వాడు బాల్యాత్మ. ఓకే, దేవుడు అంటే ఎక్కడ ఉంటాడు? అదిగో వెంకటేశ్వరం గుడికి వెళ్ళాను అంటాడు. అంటే ఈ వెంకటేశ్వరం ఇలా నుంచొని ఉంటాడా సంవత్సరాల తరబడి? వెంకటేశ్వరం విగ్రహం చూడడానికి వెళ్ళానన్న విషయం అది తెలీదు. శైశవాత్మకి ఏమీ తెలీదు. ఓకే, ఏమీ తెలియదు అన్న విషయం దానికి తెలియదు, తనకు తెలియదు అన్న విషయం తెలియదు. గుర్తుపెట్టుకోండి, శైశవాత్మకి తెలీదు అన్న విషయం తెలియదు. రెండోది బాల్యాత్మ. బాల్యాత్మ అంతా తెలుసు అనుకుంటుంది, అంతా తెలుసు, అంతా నాకు ఇదే అదే, ఎంత దేవుడే, అసలు దేవుడు సృష్టించాడు, దేవుడు ఇచ్చాడు, నీకు దేవుడికి నాశనం చేశాడు, నీ మొగుడు దేవుడు ఎత్తుపోయాడు, దేవుడు బాగా పూజ చెయ్యి అన్నీ చెప్తా ఉంటారు. ఇక అలా 500 జన్మలు గడిచాక వాడికి క్లారిటీ వచ్చి మళ్ళా యవనాత్మగా వస్తాడు. శైశవాత్మ, బాల్యాత్మ, యవనాత్మకు వచ్చాక అప్పుడు ప్రశ్న వస్తుంది, అసలు ఏంది కథ?
ఎన్ని పూజలు చేశాను అయినా ఎందుకు జబ్బు వచ్చింది, ఎన్ని నోములు చేశాను ఎందుకు నాకు ఇలా జరిగింది, ఎందుకు నాకు అలా జరిగింది, దేవుడు ఎందుకు నన్ను అన్యాయం చేశాడు, ఈ 100 క్వశ్చన్లు వస్తాయి. వీటిల్లోంచి ఒక ఆన్సర్ వస్తాయి. ఏంటి ఆన్సరు? నా వాస్తవానికి నేనే కారణము. అసలు ముందు అన్వేషణ వస్తుంది. ఫస్ట్ అన్వేషణ, యవనాత్మక అన్వేషణ అనమాట. అప్పుడు ధ్యానం వస్తుంది. అప్పుడు ధ్యానానికి వస్తారు. అప్పుడు దాకా ధ్యానానికి రారు. బాల్యాత్మ ధ్యానం అంటే ఎందుకని పని లేదా అంటాడు. అర్థమైందా? యవనాత్మకే ధ్యానం గురించి అన్వేషణ వస్తుంది. ఎందుకు అన్వేషణ వస్తుంది? మీకు ఆల్రెడీ కాలింది బాగా. మీరేం మా అమాయకంగా లేరు. మీరు ఎన్నో జన్మలు కాల్చుకొని ఏమిటి దేవుడా ఇది అసలు ఏంటి, అసలు దీని జీవితానికి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, ఎందుకు పుట్టాను, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఈ కష్టాలు, ఆడెందుకు ఇలా ఉన్నాడు, ఈడెందుకు ఇలా ఉన్నాడు, నాకెందుకు ఈ దరిద్రం అని అన్నప్పుడు నీకు ధ్యానము పరిచయం అవుద్ది. దానికి ఆకర్షితులు అవుతారు. అంటే మీరందరూ యవనాత్మలే. చెప్పలు కొట్టుకుందాం. యవనాత్మ అంటే శిలాజలాల్లో 500, జంతురాజ్యంలో 500, వృక్షరాజ్యంలో 500, మానవ రాజ్యంలో ఎంటర్ అయ్యారు. మానవ రాజ్యంలో వాళ్ళ శైశవాత్మ 500, బాల్యాత్మ 500, యవనాత్మ 500. ఎన్ని వందల జన్మలు గడిపి ఇక్కడికి వచ్చారు తెలుసా మీరు? వీఆర్ సీనియర్స్. ఇప్పుడు యవనాత్మ యొక్క ఏమి నేర్చుకుంటుందంటే అన్వేషిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇందులో 500 జన్మలు గడిచిపోతాయి. ఈ అన్వేషణలో అన్వేషించి మళ్ళీ ఇందులో ఉన్నతమైన జ్ఞానం వైపు తిరుగుతారు. అంటే యవనాత్మ అవగానే మళ్ళీ ఏదో హైరో అనుకోకండి. అందులోనే మళ్ళీ అజ్ఞానంలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఇలా తిరిగి 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 గడిపిన తర్వాత అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం పొందుతారు. జ్ఞానోదయం పొందిన వాళ్ళు వృద్ధాత్మలో. వృద్ధాత్మ అంటే ఎవరు? జ్ఞానోదయం పొందిన వాళ్ళు. వాళ్ళకి అర్థమైపోద్ది, మొత్తం అంతా తెలుసు వాళ్ళకి. గమ్మత్ ఏంటంటే మీరు యవనాత్మ కదా, మీకు పార్ట్నర్గా ఎవరు ఇవ్వబడతారు తెలుసా? యవనాత్మ ఇవ్వబడదు, శైశవాత్మ ఇవ్వబడుతుంది. మీ భర్తగా, మీ భార్యగా, మీ ఆడపడుచుగా, తోడుకోవడాలు, మీ చుట్టూతో ఈ శైశవాత్మలు బ్యాచ్ ఉంటుంది. చుట్టూతో వాళ్ళే ఉంటారు. లేదా కొంచెం బెటర్ అనుకుంటే బాల్యాత్మలు ఉంటారు. మీకన్నా ఎక్కువ వాళ్ళు ఉండరు, గుర్తుపెట్టుకోండి. మీరు వాళ్ళ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. నేతి బీరకాయలో నెయ్యి ఎక్స్పెక్ట్ చేసినట్టే. నేతి బీరకాయ తెచ్చి ఎంత పిండినా నెయ్యి రాదు. మైసూర్ బోండాలు ఎంత ఎత్తికినా మైసూర్ దొరకదు. అందుకని ఆ మొగుళ్ళో నువ్వేం చేసినా ఆడంతే. ఇద్దరుంటారు మీ జీవితంలో. ఒక బాల్యాత్మ ఉంటుంది, ఒక శైశవాత్మ ఉంటుంది. మీరు యవనాత్మ అనమాట. ఇదిగో యవనాత్మ మీరు మధ్యలో ఉంటారు, బాల్యాత్మ లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఏమో శైశవాత్మ ఉంటుంది. వాళ్ళు దంచుతుంటారు, వీళ్ళు పొడుస్తుంటారు. వీళ్ళు తోస్తుంటారు, వాళ్ళు లాగుతుంటారు. వీళ్ళ లాగుడు పీకుడుతో నువ్వు పైకి వెళ్తావు. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా? అంతా మబ్బులు విడిపోతున్నాయి. అదే ఆ సంగతే. వరి మా ఆయన అందుకని నన్ను కాల్చుకు తింటున్నాడు. పాపం వాడు బాల్యాత్మ, అడిగేం తెలుసు. నా కొడుకు అందుకే ఎంచుకుంది అంటున్నాడు. అదే సంగతే. నా కోళ్ళు ఎందుకు నన్ను ఇలా మాట్లాడుతుంది? అదే సంగతే. ఇది సంగతి అండి. చప్పలు కొడతావు. ఇది సంగతే. ఈ కాన్సెప్ట్ పేరేంటి? ఇది సంగతి. మరి మనం ఎలా బతకాలండి? దీనికి ఒక ఫార్ములా చెప్తాను, రాసుకోండి. ముందు నాతో పాటు చెప్పండి. వాళ్ళంతే, వీళ్ళింతే, నేనంతే. రాసుకోండి. వాళ్ళంతే, వీళ్ళింతే, నేనింతే. వాడే, ఈడీడే. మీరు చేసిన తప్పేందంటే వాడు మారుతాడని చూస్తున్నారు, వీడు మారుతాడని చూస్తున్నారు. అస్సలు సాధ్యం కాదు. మీరు ఆ పిచ్చి ఆలోచన వదిలేసి ఒకటి ఫిక్స్ అయిపోయింది. వాళ్ళు అంతే, వీళ్ళు ఇంతే, నేనంతే. ఓకే? ఎప్పుడైనా ఎవడి మీద కోపం వచ్చింది అనుకో, ఈ సైజు బాల్యం మీద, వాడంతే. మీరేం చేస్తారు? ఎక్స్పెక్టేషన్ పెడతారు. రేపు చూడు మారిపోతాడు, మంచిగా ఉంటారు, మారుతారు. అసలు నువ్వు మారవా అంటాడు. ఏంటి మారేది? వాడు పొంద మారుతాడు. వాళ్ళు మారే సమయం ఎన్నో జన్మలు ఉంది. వాళ్ళకు ఒక గురువు ఉంటాడు, వాడికి ఒక చైతన్యం ఉంటుంది. ఒక ఆమె ఊరు వెళ్ళాను. ఆ ఇల్లాలు నాకు ఎప్పుడు వెళ్ళినా చక్కగా భోజనం పెడుతుంది, అంతా బాగా చూసుకుంటుంది. వాళ్ళ ఇంట్లో, సార్ మా ఆయన మార్చేయండి సార్, సార్ మా ఆయన మార్చేయండి సార్ అంటది. అంటే ఏంటి ఇప్పుడు ఈయన తీసి కూడా పెట్టనా అన్న. అబ్బాయి ఆ మార్చడం కాదు సార్, మా ఆయన్ని మార్చేయండి సార్ అంట. మీరు మహాజ్ఞానులు, మీ చెయ్యి తగిలితే మారిపోతారు ఏదో చెప్పింది. సరే అమ్మా, అయితే మరి వెళ్ళాలి కదా పాపం, ఎప్పుడు బాగా చూసుకుంటుంది నన్ను.
అందుకని నేను ఏం చేశానంటే సరేలేమ్మా ఓ పని చెయ్యి, ఇవాళ నా దగ్గర కూర్చోబెట్టి అన్న. మధ్యాహ్నం భోజనం అయింది, నేను క్లాస్ అయిపోయింది, భోజనం అయింది, రండి సార్ వచ్చాడు మాట్లాడొచ్చాడు, మర్యాదకు వచ్చి కూర్చున్నాను. చెప్ సార్ బాగున్నారు. వాడికి ఇళ్ళాల కోసం ఒక అరగంట సేపు క్లాస్ చెప్పా పర్సనల్గా, 20 నిమిషాలు. నాయన జీవితం అంటే ఇది, మనం ఎలా ఉండాలి, ధ్యానం బాగా చేయాలి, జీవితం అంటే ఇది, ఏదో మొత్తం మీద నా సబ్జెక్ట్ అంతా చెప్పా. 20 నిమిషాలు శ్రద్ధగా విన్నాడండి. ఇన్ని జోబులోంచి బుక్ తీశాడు. నేను అనుకున్నాను అమ్మాయి రాసుకుంటున్నాడు పాయింట్లు అనుకున్నా, ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతున్నాడు పర్లేదు అనుకున్నా. సార్ మీరు చెప్పడం అయిపోయింది అన్నాడు. అయిపోయింది అన్న. సార్ నా దగ్గర ₹1,00,000 చిట్టు ఉంది, 5 లక్షల చిట్టు ఉంది, 10 లక్షల చిట్టు ఉంది, మీరు ఏది వేస్తారు అని అడిగాడు. నేను చిట్లు వేయటం ఏంటయ్యా, నేనే అన్ని వదిలేసి ధ్యానం చెప్పుకొని తిరుగుతున్నాను, నేను చిట్లు వేయటం ఏంటి, నేను అసలు అలాంటివి ఏం చేయను, నేను వ్యాపారాలు ఏం చేయను అన్న. బ్యాగ్ నుంచి ఇంకోటి తీశాడు, ఇదిగో ఈ కంపెనీలో జాయిన్ అవ్వండి, మీకు ఇంత కమిషన్ వస్తుంది అని చెప్పాడు. నేను ఏం చేయనండి, నేను వ్యాపారాలు వదిలేసి మేము ధ్యాన ప్రచారంలో తిరుగుతున్నామండి, గత 25 ఏళ్ళ నుంచి తిరుగుతున్నామండి అన్న. అలాగా, సరే పని చేయండి, మీ శిష్యులు ఉంటారు కదా వాళ్ళని జాయిన్ చేయండి, మీకు కమిషన్ ఇస్తా అన్నాడు. ఏం చెప్పాలి మీరు చెప్పండి. నేను ఆ వెంకెలా చూసా, ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది, నేను తిడతాను. అందుకని ఏమనుకోవాలి, వాడు అంతే. ఎందుకు మీ మనశ్శాంతి బాగొట్టుకుంటారు? మన మనసు అందమైంది, అపురూపమైంది, అందులో ఎప్పుడు అందమైన పాటలు కవితలు ఉండాల. ఈరోజు నుంచి మనసులో అనుకోండి, పైకి చెప్పకండి. మనసులో ఈడింతే, మగుడు తిడుతున్నాడు అనుకో, ఇలా చూడండి, ఎప్పుడు అర్థం చేసుకో, ఈడింతే అనుకోండి, మనసులో పైకి అనకండి. పైకి అంటే నాకు గొప్ప పొందుతుంది, నాకు ఫోన్ చేసి తిడతారు. అందుకని ఎందుకనంటే అంతే, ఇంకా దానికి ఏం చెప్తాం, సొల్యూషన్ లేదు. ఒకటైతే మాత్రం నిజం, ఒక కొడవలు తయారవ్వాలంటే ఏం కావాలా, సుత్తి కావాలి, శానం కావాలి, మంట కావాలి. మంటలో ఎర్రగా కాల్చి శానం మీద పెట్టి సుత్తితో టాపా 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 కొడితే అప్పుడు కొడవలు అవుతుంది. ట్రైనింగ్ పెడితే అది పనికొచ్చిన కొడవలు అవుతుంది. పనికిరాని ఇనుప మొక్క పనికొచ్చిన కొడవలు చేసింది ఎవరు? సుత్తి, శానం, మంట. అవును కదా? అంటే మీకు 3 ఉంటారు ఎప్పుడు, ఒకడు సుత్తిగాడు, ఒకడు శానంగాడు, ఒకడు మంటగాడు. మంట అంటే ఎవరు? వృద్ధాత్మ, గురువు. గురువు కాల్చేస్తాడు నిన్ను. సుత్తిగాడు ఎవరో మీరు వేసుకోండి, ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు గ్యారంటీ. ఒక ఇంట్లో 2 గ్యారంటీ. అడు కొట్టడం ఆడిపోయిన అంతే, సూటి పెట్టి మాటలతో వేస్తూ ఉంటారు. వాళ్ళు సుత్తిగాళ్ళు అనమాట. మీరు వాళ్ళని చూడగా ఓహో ఇది సుత్తిగాడా అనుకో. మీ అత్తగారు నేను తిడతా ఉంది అనుకో, ఓహో ఏం సుత్తిగత్తా. కిందన అవునవును అలాగే చేసింది అని సపోర్ట్ ఇస్తుంటారు వాళ్ళకి. వాళ్ళు ఎవరు? శానంగాళ్ళు. వీళ్ళు శానమా అనుకో. అర్థమైందా? నీకు దుఃఖం ఉంటుందా? ఇంకా మంట అంటే గురువు తగలబెట్టేస్తాడు నిన్ను. వీళ్ళందరూ కలిసి నిన్నేం చేశారు? పనికి వచ్చిన వస్తువుగా మార్చారు. కనుక వాళ్ళందరికీ చప్పట్లు కొడదాం. వాళ్ళు లేకపోతే మీరు ఏడకెందుకు వస్తారు? చక్కగా ఏ సెంట్రల్కో, ఐనాక్స్లకో, హైదరాబాద్లో బట్టల షాప్కో, అందరూ ఫ్రీ బస్సులు వచ్చినాయి. బట్టల షాప్కి హైదరాబాద్ వెళ్ళి జాకెట్ మొక్క కొనుక్కొని వస్తారు. నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్ జాకెట్ మొక్క కొనుక్కోవడానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఏదంటే ఫ్రీ బస్సే కదా, భోజనం చేశారు, ఎక్కారు, జాకెట్ మొక్క కొనుక్కున్నారు, ఆడ ఎక్కారు, ఇటు దగ్గర అయిపోలా. అటు పోతారు. బాగా కాలింది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. మీరేం అమాయకులు కాదు, మీరు మామూలు కాదు, నాకు బాగా తెలుసు. ఓకే, సో ఇది మిత్రులారా ఆత్మ యొక్క ప్రయాణం. ఈ ప్రయాణంలో మీరు ఎక్కడున్నారు మీరు చూసుకోండి. ఒకటైతే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలి, మీరందరూ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు, ధ్యానం చేస్తున్నారు, ఆత్మ మీద, ఆధ్యాత్మిక విశేషాల మీద ఇంట్రెస్ట్ ఉందంటే ఖచ్చితంగా మీరు యవనాత్మలో ఎంత జన్మలు దాటి వచ్చారో కదా, అంత మంచి జన్మలో ఉన్న మీరు పురోగమనం మీద దృష్టి పెట్టండి. నెక్స్ట్ జన్మ ఏంజల్స్, దేవతలు అయిపోవాలి మనం. ఏంజల్స్ దేవతలు అవ్వాలి మనం. అవ్వాలంటే ఏం చేయాలి అంటే దైవ లక్షణాలు అలవర్చుకోవాలి. భగవద్గీత తీయండి, ఆ చాప్టర్ పేరు రాసుకోండి. దైవాసుర సంపద్ విభాగ యోగం అని ఒక చాప్టర్ ఉంటుంది. దైవ ప్లస్ అసుర, అసురీ లక్షణాలు, దైవ లక్షణాలన్నీ చాలా క్లియర్గా ఉంది. అది మీకు శ్లోకం చదవడం రాకపోతే కిందన ఉంటుంది. లేదు మీకు ఇంకా చదవడం కష్టమైతే నా ఛానల్లో ఉంది. నా ఛానల్లో
గీతా వికాస్ అని ఫాలో, నా ఛానల్ పేరు రాసుకోండి, సద్గురు మూమెంట్ వంశీ, సద్గురు మూమెంట్ వంశీ అని కొట్టండి. అందులో ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్లో గీతా వికాసం అని ఉంటుంది, గీతా వికాసం అని ఫోల్డర్ ఉంటుంది, గీతా వికాసం అని ఫోల్డర్ ఉంటుంది. అందులో ఉన్నాయి ఇవన్నీ 18 అధ్యాయాల మీద తయారు చేసిన, జాగ్రత్తగా ఫాలో అయిపోండి. అందులో దైవాసుర సంపద విభాగం కూడా ఉంటుంది. అశ్రీ లక్షణాలు, దైవ లక్షణాలు. అశ్రీ లక్షణాలు చూడండి, దైవ లక్షణాలు చూడండి. అశ్రీ లక్షణాలు ఉండకూడదు, దైవ లక్షణాలు ఉండాలని రాసుకోండి. ఒక పేపర్ పెన్ను తీసుకొని దైవ లక్షణాలన్నీ రాసుకోండి. ఎంత అద్భుతంగా చెప్పాడో కృష్ణ భగవానుడు. అడుగుతాడు అర్జునుడు, అసలు అశ్రీ లక్షణాలు అంటే ఏంటి, దైవ లక్షణాలు అంటే ఏంటి చెప్పన్నప్పుడు చెప్తాడు ఆయన. అది వేదవ్యాసుల వారు మనకు అందించారు. వేదవ్యాసుల వారికి ఒకసారి చెప్పలు కొడదాం. కనుక మిత్రులారా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి మనం? ఈ యొక్క ఆత్మ యొక్క ప్రయాణంలో ఎక్కడికి మన జర్నీ? దేవాత్మ అయి తీరాలి. అర్థమైందా? నెక్స్ట్ జన్మ దేవతా లోకంలో జన్మించాలి మనం, మానవ లోకంలో రావద్దు. దాని పేరే మోక్షము. కావాలొద్దా? కావాలంటే ఇప్పటి నుంచి మీరు శ్రమ చేయండి. ఫస్ట్ అవగాహన చేసుకోండి, మీ చుట్టూ తన ప్రపంచాన్ని అవగాహన చేసుకోండి. మీ లోపల ఒక క్లారిటీ రావాలి. మీ లోపల క్లారిటీ రాలేదనుకోండి, మీరు దుఃఖపడతారు. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇంత మాట అంటున్నారు, ఎందుకు అర్థం చేసుకోరు, ఇన్ని ప్రశ్నలు వస్తాయి మీకు. నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఇరికించబడ్డావు. ఓకే, సోక్రటీస్కి భయంకరమైన భార్య ఉంది, తెలుసా మీకు? సోక్రటీస్ గారికి రాక్షసి గయ్యాలి భార్య. ఒక్కరోజు కూడా ఆయన ఆమెను ఏమనలా. ఆమె ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుంది తెలుసా? సోక్రటీస్ పొద్దున్నే లేచి కూర్చుంటాడు, ఆయన పెద్ద మనిషి కదా, మాట్లాడడానికి వస్తారు. వాళ్ళని చూడగానే రెండు అంటాడు, కూర్చోబెడతాడు. కూర్చొని మరి చాయ్ తాగుదాం, నేను చాయ్ పెడతావా అంటాడు. పొద్దున్నే తగలడ్డారు దరిద్రులు, కొంపల్లో ఉండరు, అన్ని తిడతా ఉంటారు. లోపల వచ్చి అరుస్తూ ఉంటుంది, బండ బూతులు తిడుతూ ఉంటుంది. వినపడతాయి కదా, అయ్యా మనం ఇక్కడ చాయ్ బాగోదు కానీ బయటికి పోదాం పండి అంటాడు. అని చాయ్ తాగడానికి వీళ్ళందరూ బయటికి వెళ్తుంటారు. బయటకు వెళ్తుంటే అక్కసు అనమాట, అక్కసు. నేను తిట్టినా వీళ్ళు సిగ్గు లేకుండా పోతున్నారు చూడు. రియాక్ట్ అవడు ఆయన, భార్య మీద రియాక్ట్ అవడు. ఎందుకు రియాక్ట్ అవడు? అవంతే, ఫిక్స్ అయిపోయాడు ఆయన. అవంతే ఫిక్స్ అయిపోయాడు. బయట రాగానే మా అక్కస్తో ఏం చేస్తుంది, పేడ ఉంటుంది కదా, నీళ్ళలో కలిపి బకెట్లో తీసుకొచ్చి పైనుంచి వాళ్ళ మీద పోతుంది, ఆయన మీద పోస్తుంది. మొత్తం పేడ నీళ్ళు పడతాయి. ఆయన పైకి చూసేవాడు, ఏంటండి ఈ అన్యాయం, అసలు ఆమె ఏంటండి ఇలా ఉందంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఉరిమింది, వర్షం కురిసింది అనేవాడు. అంతే. ఉరుమంటే తిట్లు, వర్షం అంటే ప్యాన్ నీళ్ళు, అంతే. పదండి అని మళ్ళీ బట్టలు మార్చుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. చెప్పకూడదు సోక్రటీస్కి. ఎవరికి అవగాహన ఉందో, ఎవరికి ఆత్మజ్ఞానం తెలుసో వాడు చాలా హాయిగా ఉంటాడండి. ముందు ఫస్ట్ హాయిగా ఉంటాడు. హాయిగా ఉంటే ఇంకో వైపు మనం ప్రయత్నం చేస్తాం, ఇంకో జ్ఞానం ఎక్కుద్ది మనకి. మీరే హాయిగా లేనప్పుడు, మీ బుర్ర నిండా చెత్త చెదారం, కష్టాలు, బాధలు, అవమానాలు ఉన్నప్పుడు ఎట్లా మీరు ఆధ్యాత్మికంలో ఎదుగుతారు? అందుకని ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ చెప్పండి, నేను శరీరము కాదు, నేను మనసు కాదు, నేను దివ్యాత్మ స్వరూపాన్ని. ఓకే, మరి వాళ్ళెవరు? వాళ్ళు దివ్యాత్మ స్వరూపాలే. మరి వాళ్ళకి నాకు ఏంటి తేడా? శైశవము చెప్పండి, బాల్యము, యవ్వనము, వృద్ధాత్మ. శైశవాత్మ, బాల్యాత్మ, యవ్వనాత్మ, మధ్యలో ప్రౌఢ ఉందండి, మర్చిపోయి మీకు చెప్పడం. ప్రౌఢాత్మ రాయండి. ప్రౌఢాత్మ నాలుగోది ప్రౌఢాత్మ రాయండి. 5వది వృద్ధాత్మ. ప్రౌఢాత్మ అంటే మన పైన సీనియర్, అంటే కొంచెం ఆధ్యాత్మికంగా పురోగమనం చెంది ఎన్లైటెడ్గా ఉండేవాళ్ళు ప్రౌఢులు, ఎన్లైటెడ్ మాస్టర్స్. వాళ్ళు ఎన్లైటెడ్గా ఉంటారనమాట. ఆధ్యాత్మికంగా ఎక్కువ ఎదుగుతూ సేవ చేస్తూ ఉండేవాళ్ళు, అవగాహన ఎక్కువ ఉన్నవాళ్ళు అందులో ప్రౌఢులు, అంటే కొంచెం సీనియర్లు. మీకు ఏం లేదు, ఇది అర్థం కావాలంటే శైశవం అంటే ఎవడు? పసిపిల్లాడు. బాల్యం అంటే ఎవడు? చెడ్డి వేసుకుని పిల్లాడు. యవ్వనుడు అంటే ఎవరు? కొంచెం 30-40 సంవత్సరాలు, 35 సంవత్సరాల వాళ్ళు. ప్రౌఢులు అంటే ఎవరు? 35 నుంచి 45-50 సంవత్సరాల లోపు వాళ్ళు. వృద్ధులు అంటే ఎవరు? 50 నుంచి 70 సంవత్సరాలు. అంతే. అలా కూడా ఆత్మల స్థితులు ఉంటాయి. ఆత్మ అంతా ఒకటే, బట్ స్థితి వేరు. మనుషులంతా ఒకటే, బట్ వాళ్ళ యొక్క వయసులు వేరు, అట్లా అన్నమాట. ఓకే, ఇది ఆత్మ యొక్క ప్రయాణం. సో మీరు ఎక్కడ ఉన్నారు? నాకు తెలిసి యవ్వనంలో ఉన్నారు, లేదా కొంచెం అన్లేటెడ్గా ఉన్న వాళ్ళు ప్రౌఢంలోకి వెళ్ళి ఉండొచ్చు. ఈ రెండింటి మధ్యలో ఉన్నారు. మన టార్గెట్ వృద్ధాత్మ. వృద్ధాత్మ అంటే ఎగ్జాంపుల్ పత్రి గారు వృద్ధాత్మ. చెప్పలు కూడా వృద్ధాత్మకి. వృద్ధాత్మ తర్వాత పూర్ణాత్మ, పరిపూర్ణాత్మ, ఇలా ఉంటాయి అన్నమాట. పూర్ణాత్మ, దాని తర్వాత ఆత్మ. 6వది పూర్ణాత్మ, 7వది
పరిపూర్ణాత్మ, హయ్యర్ సోల్. అక్కడికి వెళ్ళాలండి మనం. ఇంత ప్రయాణం ఉందో తెలుసా? అంత ప్రయాణం పట్టుకొని మీరు చిన్న చిన్న విషయాల్లో మాట్లాడుతూ చిన్న విషయాల్లో టైం వేస్ట్ చేసుకోవద్దు. అనవసరం విషయాలు డిస్కస్ చేసుకుంటూ వద్దు. నిరంతరం జ్ఞానం తప్ప ఇంకో దాని మీద ఫోకస్ చేయకండి. ఆనందము జ్ఞానం రెండే మనకి భూలోకంలో రెండే తీసుకోవాలి. ఒకటి ఆనందం, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, సెలబ్రేట్ చేసుకోవాలి జీవితాన్ని. నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి, హింస తప్ప. ఓకే, హాయిగా తిరగాలి, సెలబ్రేటెడ్గా ఉండాలి. జీవితం సెలబ్రేట్ చేసుకోవడానికి దేహం ఇవ్వబడింది, ఏడవడానికి కాదు. ఏడిపోతే కాసేపు ఏడవండి, మొహం కడిగేసుకోండి. అంటే ఒక 5-6 గంటలు ఏడు. 7వ గంట దాటిందనుకో ఈ ఏడుపు పైకి ఆత్మలోకి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ నీకు డిప్రెషన్గా మారిపోతుంది. ఓకే, ఆ డిప్రెషన్ అన్ని తొలగించుకోవడం, మళ్ళా ఇంకా కళంకాలన్నీ అంటించుకోవాలి. కనుక ఆత్మ మీరు ఏ దశలో ఉన్నా, మీ కింద ఆత్మ, పై ఆత్మ, పూర్ణాత్మ, వృద్ధాత్మ అన్నీ మీతో ఉంటాయి. మెయిన్ మీకు లెఫ్ట్ రైట్ మాత్రం, అది లెఫ్ట్ రైట్ అంటే మీ చుట్టూతా మాత్రం ఈ రెండు ఉంటాయి, ఎరుగుతూ ఉండాలి. అందరికీ ఉండాలని ఏమి లేదు, మళ్ళీ ఉండాలని లేదు. కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. భక్త తుకారాముకి ఆయన భార్య కూడా అంతే, బాల్యాత్మ. వెంగమ్మ అమ్మకి ఆమె భర్త చనిపోతాడు, తర్వాత ఆమె భర్త బాల్యాత్మ, ఆమె యవనాత్మ. అట్లా ఉంటారు, మారిపోతుంటారు. ఏదేమైనా ఒక హయ్యర్ మాస్టర్కి లోయర్ మాస్టర్ ఇవ్వబడతారు. మీరు అది అర్థం చేసుకోవాలి. ఓకే, చప్పలు పడుతుంది చాప్టర్కి.